ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మీరు సిద్ధపడ్డారా? అలా అయితే మొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం చేత పట్టుకుని నీ కృపాసనము చేరి అనుదినములాగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే ప్రకటింపచేయవానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో బంధిస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరికీ సమ్మతి గల మనస్సును వినబుద్ధి పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలకు ప్రయోజనం. మీరు మాట్లాడితే మీ ఆత్మ మా మీద కమ్ముకుంటుంది. లోకములో నుండి మమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. అనుదినములాగా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. 13వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం మంగళవారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మన జీవితాలు మార్చుకునేటువంటి అవకాశం మనం కలిగించాలి. ఒక డాక్టరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక రోగికి ఇంజెక్షన్ చేయాలంటే ఆ ఇంజెక్షన్ చేయించుకునే రోగి తన చేతిని గట్టిగా బిగబట్టి ఇంజెక్షన్ చెయ్యి అని అంటే ఏ డాక్టరు కూడా అలా చేయలేడు. అతడు ఎంత ఎక్స్పర్ట్ అయినా, స్పెషలిస్ట్ అయినా అతడు ఇంజెక్షన్ చేయలేడు. కారణం ఏమిటంటే ఈ రోగి తన చేతిని బిగబట్టాడు కనుక. నువ్వు ఒకవేళ ఆ చేతిని లూజ్గా వదిలి నువ్వు ఇంజెక్షన్ చెయ్యి అని చెబితే తప్పనిసరిగా ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేయగలుగుతాడు. అతడికి రోగం తగ్గుతుంది. అలాగే యేసయ్య మాటలు మనకు మన జీవితానికి ఒక మార్పు తీసుకురావాలంటే, మనలో ఉన్నటువంటి పాపపు రోగం తగ్గాలి అని అంటే తప్పనిసరిగా ఇంజెక్షన్ అనేటువంటి వాక్యము మనకు పడాలి. అలాంటప్పుడే మనము ఆ రోగానికి మందు వేసినట్టు. ఈ రోగం తగ్గాలి అంటే తప్పనిసరిగా మన హృదయాన్ని తెరచిన పుస్తకం వలె ఉంచాలి. లూజ్గా ఉంచితే అప్పుడు ఆ ఇంజెక్షన్ అనేటువంటి వాక్యం మన హృదయంలోనికి చొచ్చి నూతనమైన కార్యము జరిగిస్తుంది. ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఒక ఉన్నతంగా ఆ స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఇలా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి ఈ అంశం. మనము వరుస క్రమంలో యోహాను సువార్త ధ్యానాలు చేస్తున్నాం. ఈ దినమున యోహాను సువార్త 3వ అధ్యాయము 21, 22వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దైవ జనాంగమా, మనం చదువుతున్న ఈ వాక్య భాగం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనం కనుగొందాం. సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని అతడు ఆ ప్రత్యక్షతను కనుగొని వెలుగునొద్దకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని ఈ యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప మార్పు ఎవరికి కలుగుతుంది? మార్పు రావాలి అంటే దేవుని ప్రత్యక్షతను కనుగొనాలి అనేటువంటి ఆత్మ అనుగ్రహం కావాలి. అనగా హృదయము తెరవబడాలి. అలా హృదయము తెరవబడినటువంటి వాడైతే దేవుని సత్యాన్ని అనుసరించేవాడిగా ఉంటాడు. తన పనులు దేవుని మూలంగా జరిగాయని అతడు విశ్వాసంతో ఉంటాడు. వెలువడుతున్నటువంటి ఆ వెలుగుని ఆకర్షించుకుంటాడు. వెలుగు దగ్గరికి రాగలుగుతాడు. ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగు ఎవరి మీదైతే ఉదయింప చేయబడుతుందో, ఎవరైతే ఆ వెలుగును కనుగొనాలి అనేటువంటి ఒక ఆశ
కలిగి ఉంటారో వారికి తప్పనిసరిగా ఆ వెలుగు వారి మీదను గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వెలుగు ఆకర్షించుకుంటుంది. ఒకవేళ నీకే ఆ ఆశ అనేటువంటిది లేకపోతే ఎంత వాక్యం చెబితే ప్రయోజనం ఏమిటి? ఎంత దేవుడు ఉన్నాడు, దేవుడు రక్షకుడు, ఆ దేవుడే మన విమోచకుడు, మన పాపాన్ని తొలగిస్తాడు అని ఎంత బోధించినా, ఎంత కాలం బోధించినా, ఎంత శ్రమ కలిగి బోధించినా వారికి ఇది పట్టదు. కారణం ఏమిటంటే వారు ఈ లోకములో మునిగిపోయారని అర్థమవుతుంది. ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారని అర్థమవుతుంది. ఆ సత్యము నిజంగా నిన్ను పరిశోధించాలి. అందుకే 139వ కీర్తన 23 నుంచి చదివితే ఈ రీతిగా, దేవా నన్ను పరిశోధించు, నా హృదయములో ఏమున్నదో చూడు, నన్ను పరీక్ష చెయ్యి, నా ఆలోచనలను పరీక్ష చెయ్యి, నా బ్రతుకులో దుఃఖకరమైన విధానం ఏదైనా ఉన్నదేమో చూడు, నేను శాశ్వత మార్గంలో నడిచేలా చెయ్యి అని ఈ కీర్తనాకారుడు వర్ణిస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే ఆయనను పరీక్ష చేయమని అడుగుతారో, అనగా నన్ను వాక్యపు వెలుగులో నన్ను సరిచేయి, నా తప్పుడు మార్గాలు ఏదైనా ఉంటే నన్ను నిదానమైనటువంటి మార్గం, సత్యమైన మార్గంలోనికి నడిపించు అని ఎవరైతే ప్రాధేయపడగలుగుతారో వారందరూ యేసుక్రీస్తుకు దగ్గరవుతారు. ఇలా దగ్గర కావాలి అంటే మనిషి ఒక ఆలోచన శక్తి కలిగి ఉండాలి, ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాడిగా ఉండాలి. అలా లేకపోతే మనము ఏ మాత్రము ఆ వాక్యాన్ని గైకొనలేము. వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని అంగీకరించాలి అంటే ప్రతి ఒక్కరూ సిద్ధ మనసుతో ఉండాలి, సిద్ధపడినటువంటి హృదయం కలిగిన వారిగా ఉండాలి. చూడండి, దుర్మార్గులు ఏమాత్రమైనా దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారా? లేదు. ఒకవేళ నువ్వు దుర్మార్గుడవు కాదు, నీవు అవినీతిపరుడవు కాదు, నీవు మోసము చేసేవాడువు కాదు, అన్యాయస్తుడువు కాదు అనుకుందాం. అలాగైతే నీ హృదయములో ఎంత వాక్యం ఉంది? ఎంత వాక్యము నీ హృదయంలోనికి చొచ్చి ఒక ఉన్నతమైన కార్యము జరిగిస్తూ ఉన్నది? ఆ వాక్యము ద్వారా నీవు రక్షణ పొందుకున్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? లోకాన్ని విడిచిపెట్టావా? నువ్వు ఆలోచిస్తున్న ప్రతి చెడు ఆలోచన నీవు విడిచిపెట్టావా? నీవు ప్రవర్తిస్తున్న ప్రతి చెడు ప్రవర్తనను విడిచిపెట్టావా? అలా విడిచిపెట్టి దేవుని యొద్దకు రాగలిగితేనే ఆయన వాక్కు దర్శనము నీకు కలుగుతుంది. అంతే తప్ప నేను దేవునితో ఉన్నాను, నీ పాదముల చెంత ఉన్నాను, నీ పాదముల చెంత కానుకలు ఇచ్చాను, నీ కొరకు ఎంత త్యాగం చేశానని వాక్యము కొరకు కానీ, దేవుని సంఘము కొరకు కానీ ఇలా మాట్లాడితే ఆ వాక్యము నిన్ను దర్శించలేదని అర్థం, నీలో దుర్మార్గత పోలేదని అర్థం, వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశింప చేయబడలేదని అర్థం. దానికి గల కారణం ఏమిటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు మనము బయటికి వెళ్ళి దానిని గ్రహించగలిగే వారిగా ఉంటేనే ఆ కిరణాలు మన మీద పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే కూర్చుని నీ గదిలోనే ఉంటే తప్పనిసరిగా నీవు ఆ వెలుగును కోల్పోతావు, ఆ కిరణాలు నీ మీదకి రావు. అందుకే నీవు వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండలేకపోతున్నావు. దానికై మరొకసారి మీకు అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైనా వాక్యపు ఆ కిరణాలు నిన్ను తాకాలి అంటే నువ్వు బయటికి రావాలి. ఎక్కడి నుంచి బయటికి రావాలి? గదిలోంచి బయటికి రావాలి. ఏ గదిలో ఉన్నావు? పాపపు స్థితి అనేటువంటి గదిలో ఉన్నావు, చెడు ప్రవర్తన కలిగినటువంటి గదిలో ఉన్నావు, చెడు ఆలోచన కలిగినటువంటి గదిలో ఉండిపోయావు. అందుకే వాక్యపు కిరణాలు నీ మీద ప్రకాశింపజేయబడట్లేదు, నీవు దానిని ఆకర్షించుకోలేకపోతున్నావు. దానికి గల కారణం నీ హృదయము బండబారిపోయింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహించాలనుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడాలనుకుంటారో వారు వెలుగు దగ్గరికి రాగలుగుతారు. అలాంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభు, ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడని ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే కొన్ని మాటల ద్వారా మనం నేర్చుకున్నాం, పురుకొల్పబడ్డాం, ఆత్మతో నింపబడ్డాం. కనుక నీవు వెలుగును ఆకర్షించుకునే వ్యక్తిగా ఉండాలి. వెలుగుమయమైనటువంటి జీవితం
నీ జీవితము కావాలి. అంతే తప్ప ఎంతకాలము చూసినా చీకటి బ్రతుకు, పాపపు బ్రతుకు, రోదన బ్రతుకు, వేదన బ్రతుకు, దుఃఖపు బ్రతుకులోనే మనం మునిగిపోయి ఉంటే మనము వెలుగు దగ్గరికి రాలేనట్టే. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సత్యాన్ని అనుసరించి నడిచేవాడు తన దేవుని మాటను తప్పనిసరిగా ఆలకిస్తాడని ఈ వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మనము ధ్యానం చేస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మనము సత్యాన్ని అనుసరించాలి, దానినే కోరుకోవాలి, దాన్నే ఒక మార్గముగా ఎంచుకోవాలి. అంతేకాదు ప్రయత్నం అనేటువంటి చేయకుండా ఏ పని సక్సెస్ కాదని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే నీవు దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ముందుగా నీవు వాక్యాన్ని ఆకర్షించుకునేవాడిగా ఉంటేనే ఈ కార్యము జరుగుతుంది. దీనంతటికి నువ్వు ప్రయత్నము చేయటమే ముఖ్యము. దేవుని వాక్కుకు కొంతవరకైనా విధేయత చూపాలి. దేవుడు అలాంటి వారి హృదయాల్లో పనిచేస్తూ ఉంటాడు. వెలుగుకు వారు ఏమాత్రము భయపడరు. ఆ వాక్యపు వెలుగు దగ్గరికి రాగలుగుతారు. క్రీస్తును స్వీకరించేటువంటి వారుగా ఉంటారు. 4 సువార్తల్లోనూ శిష్యులు, ఇతరులు, మరికొందరు ఇందుకు ఉదాహరణలుగా మనకి కనబడుతూ ఉంటారు. మన ఈ ప్రపంచంలో అనేక మంది వాక్యాన్ని ఆకర్షించుకున్న వారు ఉన్నారు, వాక్యానికి లోబడిన వారు ఉన్నారు. అందుకే సువార్త ఇంకను నడుస్తూ ఉన్నది, ప్రకటించబడుతూ ఉన్నది. కొన్ని ఆత్మల రక్షణార్థమై ఈ కార్యము జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు నీవు నీ హృదయము దేవునికి అర్పించుకో. నీవు వాక్యపు ఆ వెలుగును ఆకర్షించుకో. వాక్యము అనేటువంటి ఖడ్గము నిన్ను నరికితే నీ మనసు, నీ హృదయము తెరవబడుతూ ఉంటుంది. దేనిని నరుకుతుంది? వాక్యం అనేటువంటి ఖడ్గం ప్రతి పాపాన్ని నరుకుతుంది, ప్రతి శాపాన్ని నరుకుతుంది, ప్రతి అవరోధాన్ని, ఆటంకాలని తప్పిస్తుంది. కనుక దేవుని వాక్యను అంగీకరించేవారుగా ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి నూరంతల ఫలములతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, మహాగణుడా, మీకు వందనాలు. మరి ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి నడిపించిన దానికే స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి సహోదరుణ్ణి దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనులను ఆధిక్యత కలిగించండి. నూతనమైన హృదయం వారికి దయచేయండి. ఈ నూతనమైన సంవత్సరం 2026లో మరి ఒక ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలుగా, నూతనమైన కార్యములు పొందుకున్నటువంటి వారిగా అందరినీ మార్చి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.